నేనమ్మా, నీ కొడుకునమ్మా. తండ్రి కొడుకులిద్దరూ ఒకేనాడే నన్ను ఒంటరిదాన్ని చేసిపోయారు. తలుచుకున్నా కన్నీరు రావడం లేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఆర్చుకుపోయాయి. అమ్మా, బాగ్దాద్ షహజాదాని నేనమ్మా. నువ్వు నా తల్లివి, నేను నీ కొడుకు. ఒక్కసారి చూడమ్మా, నా కళ్ళల్లోకి ఒక్కసారి చూడమ్మా. దిక్కులేని పక్షి, చావడానికి కూడా వసతి లేక కుములుతున్నాను. ఎందుకు నాయన మరచిపోయిన మాత్రతో జ్ఞాపకం చేసి హింస పెడతాను? నేను నీకే అపకారం చేశాను. అమ్మా, నేను నీ బిడ్డని. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మ. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. అమ్మా, ఈ మాటలతో నన్ను వెర్రిదాని చేయలేవు. ఆ దుష్ట హుస్సేన్ సుల్తాను వారిని హత్య చేసి నా బిడ్డను అతని కరుకు కత్తికి ఎర చేయడానికి వచ్చిన నాడు, నా బాబుతో పారిపోయిన దాది కోట కందకంలో దూకిన నాడే నా బాబు మరణించాడు. లేదమ్మా, మరణించలేదమ్మా. దాది మరణించింది. నీ బిడ్డను దైవం కరుణించింది. నా బాబు మరణించలేదా? లేదమ్మా, బంజార్లు నీ బిడ్డను వజీరు కంటపడకుండా రక్షించి పెంచారమ్మా. నేనే ఆ బిడ్డనమ్మా. నువ్వు నా బిడ్డవా? అవునమ్మా. ఏది? అమ్మా, అమ్మా, నా బాబు ఈనాటికి అల్లా నా మొరాలకించాడు. నా బాబుని కళ్ళకు చూపించాడు. ఇదే చాలు. ఇక నేను మరణించినా పర్వాలేదు. బాబు ఏమిటమ్మా? నీ దేశం కోసం, నీ తండ్రి ఆత్మశాంతి కోసం నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటమ్మా? ఏమిటమ్మా అది? నీ తండ్రిని కడ తీర్చిన ఆ సైతాన్ హుస్సేన్ మీద కసి తీర్చుకోవాలి. అలాగేనమ్మా, నీ పాదాలు సాక్షిగా చెబుతున్నాను. ఆ వజీర్ను చిత్రవర్తి చేస్తాను. వెళ్ళి జాగ్రత్త. నీవని తెలిస్తే ఆ వజీర్ నిన్ను బ్రతకనియడు బాబు. అమ్మా, నిన్ను కూడా నా వెంటే తీసుకువెళ్తాను. నీ కళ్ళ ముందే ప్రతీకారం చేస్తాను. బాబు రామ్మా. వెళ్ళిరండి బేగం సాహెబ్. అంతరించిందనుకున్న మీ జీవితానికి మళ్ళీ సూర్యోదయమైంది. ఎవరమ్మా ఈమె? నా అంతరంగిక దాసి బాబు. అయితే మన వెంటే తీసుకువెడదాం. వద్దు బాబు, ఇద్దరము లేకపోతే రహస్యం వెంటనే బయటపడుతుంది. నేనుండి కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని కాపాడతాను. దాది, ఏలిన వారి ఉప్పు తిని పెంచిన శరీరం ఈ చిన్న ఉపకారం చేసిన సంతోషమేనా నాకు దక్కనివ్వండి. భటులు వచ్చే వేళ బయలుదేరండి. పదమ్మా. అలే, ఇదిగో ఈ తాళాలు తీసుకెళ్తా. అక్కడే పాలి, జాగ్రత్త. రాక్షసుణ్ణి నిన్ను చంపేస్తా. నన్ను చంపేస్తావా? ఎందుకు? ఈ సీసాలో బందీ వైపడి ఉంటే బయట పారేసినందుక? అది మా ఆచారం. ఏదైనా కోరిక ఉంటే చెప్పు, అది తీర్చి నిన్ను చంపేస్తా. భూతరాజా, ఒక్క సందేహం. ఏమిటది? అబ్బే ఏం లేదు. ఇంత పెద్ద దేహం ఇంత చిన్న సీసాలో ఉందంటే నమ్మలేకుండా ఉన్నాను. ఈ సీసాలోనే ఉన్నాను. చూస్తేనే గాని నమ్మలేదు. నా మాట నమ్మవా? చూడాలా? అయితే చూడు. ఇప్పుడు నమ్ముతావా? ఇప్పుడు ఎలా చావాలో కోరుకోవలసిన వంతు నీది. సముద్రంలో పారవేయమంటావా? భూమిలో పాతి పెట్టమంటావా?
మోసం, మూతతి, నన్ను విడిపించు. నన్ను చంపదలుచుకున్నావే, నిన్ను దయదలచకూడదు. నిన్ను చంపను, నేనన్నది తమాషా మాటలు. ఈ మాయ మాటలు నా ముందు కావు. నిన్ను చంపను, నీకు ఉపకారం చేస్తాను, నీకు 3 కోరికలు ఇస్తాను, నా మాట నమ్ము. మానవ, ఏమి నీ కోరిక? కోరిక నాకు ఆకలేస్తోంది. అదిగో నా తల్లి నా నసీం ఎలా ఉన్నారో చూడాలి. సరే, నా భుజాల మీద ఎక్కు. పాలరాయి పలక ఉందా? ఉన్నది. దాని ముందు నిలబడు. నువ్వేది చూడదలుచుకున్నావా కోరుకో. మా అమ్మ ఎలా ఉన్నది? అల్లా, ఇదేనా నీ దయ? కరువైనాడనుకున్న నా బిడ్డను కళ్ళకు చూపించింది ఎందుకేనా? ఖైదులోనే నా జీవితం అంతం చేయలేకపోయావా? ఈ కడుపు కోత నేను భరించలేను కదా, భరించలేను. నా నసీం ఏమైంది? నా దగ్గర నీ ఎత్తులు. నా గొంతులో ప్రాణం ఉండగా నా దగ్గరికి రాలేవు, నన్ను దక్కించుకోలేవు. నిన్ను ఎలా దక్కించుకోలేను నేను చూస్తాను. రేపే మన వివాహం. నన్ను బాగ్దాద్ నగరానికి వెంటనే చేర్చు. నీ 3 కోరికలు ముగిసిపోయినాయి. నేను స్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి. ఎవరు నువ్వు? ఈ కొండలో నీకేం పని? నేను ఒక వెలుగు కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. వెలుగా? ఎక్కడుంది? అదిగో అక్కడ. ఆ బిడంలోంచి ఇంకా కొన్ని క్షణాల్లో దివ్యమైన తేజస్సు వస్తుంది. ఈలోగా నేను అక్కడికి చేరాలి. నేను అక్కడ చేస్తా.
అద్భుత కాంతి? అదొక అపూర్వమైన ఔషధి ప్రకాశం ఆయన. వృద్ధులను పడుచుమానం చేస్తుంది. అజేయమైన పరాక్రమం కలిగిస్తుంది. దాదా, నా ప్రియురాలు ఆపదలో ఉంది. ఆమెను రక్షించాలి. నీ వంటి సిద్ధులకు అసాధ్యం లేదంట. త్వరగా వెళ్ళే ఉపాయం ఏదైనా ఉందా? ఈ మాయ దివాసి నువ్వు కోరుకున్న చోటికి క్షణాల్లో తీసుకెళ్తుంది. వెళ్ళు. ఖుదా హాఫీజ్.